మనకు సేవా రంగంలో సర్వీస్ సెక్టార్లో బ్యాంకులకు సంబంధించి మనం జనరల్గా 2023-24 సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్లో 8060 బ్యాంకు సంబంధించిన శాఖలు ఉన్నాయండి. అన్ని రకాల బ్యాంకులకు సంబంధించిన శాఖలు 8060 ఉన్నాయి. అంటే 2023-24 సోషో ఎకనామిక్ సర్వే ప్రకారం 26 జిల్లాల్లో అన్ని రకాలు ప్రాంతీయ బ్యాంకులు, సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు ఇవన్నిటికి సంబంధించి 8060 ఉన్నాయండి. 8060 ఉంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అత్యధికంగా బ్యాంకుల కార్యాలయాలు ఉన్న జిల్లా మనం విశాఖపట్నం జిల్లాలో బ్యాంకుల కార్యాలయాలు ఎక్కువ ఉన్నాయి. విశాఖపట్నం జిల్లాలో 592 బ్రాంచెస్ ఉంటే ఇక్కడ మనకు గుంటూరు జిల్లాలో 524 బ్రాంచెస్ ఉన్నాయండి. తర్వాత మనకు ఎన్టీఆర్ జిల్లాలో 508 బ్రాంచెస్ ఉన్నాయి. బ్యాంకుల యొక్క బ్రాంచెస్ ఎక్కువ ఉన్న జిల్లాలు అంటే మొత్తం 26 జిల్లాలో అన్ని బ్యాంకులకు కలిపి 8060 శాఖలు ఉంటే బ్యాంకుల శాఖలు ఎక్కువ ఉన్న జిల్లా విశాఖపట్నం, రెండోది గుంటూరు, మూడోది ఎన్టీఆర్. ఇది ఒకటి రాసుకోండి, బుక్లో లేదు. తర్వాత మీకు పాలసీస్ శ్వేతపత్రాలు రేపు మొత్తం 40 పేజీలు ఉంది, మీకు వాట్సాప్ పంపిస్తారు అందరికీ. శ్వేతపత్రాలను ఓన్లీ ఇండస్ట్రియల్ పాలసీస్ ఈ బుక్లో మీరు 2 రోజులు ఆగలేదు కాబట్టి ఈ ప్రూఫ్ చూస్తున్నా కొంచెం తప్పులు ఉన్నాయి, అలా చూసి మీకు రేపు అందరికి వాట్సాప్ పంపిస్తాయి. ఒక 40 పేజెస్ ఉంటాయి, ఇది ఒక్కటి యాడ్ చేసుకోండి. అంటే సేవారంగంలో బ్యాంకుల యొక్క శాఖలు బ్రాంచెస్ అంటే 2023-24 నాటికి ఏపీలో బ్యాంకుల యొక్క శాఖలు 8060 శాఖలు ఉన్నాయండి. అన్ని జిల్లాలో కలిపి బ్యాంకు బ్రాంచెస్ ఇన్ టోటల్ ఆంధ్రప్రదేశ్ 8060 ఉంటే హైయెస్ట్ బ్యాంకు బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నంలో బ్యాంకుల శాఖలు ఎక్కువ ఉన్నాయి. 592 శాఖలు ఉన్నాయి. 592 శాఖలు ఉన్నాయి. ఎక్కడ? విశాఖపట్నం. తర్వాత గుంటూరులో 524 బ్రాంచెస్ ఉంటే ఎన్టీఆర్ జిల్లాలో 508 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ బ్యాంకుల యొక్క శాఖలు ఎక్కువగా ఉన్న జిల్లాలండి 3. అయితే ఇప్పుడు మనకు జనరల్గా మనం చూస్తే బ్యాంకుల శాఖలు తక్కువ ఉన్నది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్, కేవలం 53 బ్రాంచెస్ ఉంటే, తర్వాత మీకు బ్యాంకుల యొక్క శాఖలు తక్కువగా ఉన్నది మన్యం జిల్లా. చూడండి, మన్యం జిల్లాలో కేవలం 100 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే బ్యాంకుల యొక్క శాఖలు ఎక్కువ ఉంది విశాఖపట్నం, గుంటూరు, ఎన్టీఆర్. హైయెస్ట్ బ్యాంక్ బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం, గుంటూరు, ఎన్టీఆర్. లోయెస్ట్ బ్యాంక్ బ్రాంచెస్ డిస్ట్రిక్ట్ అంటే అల్లూరి సీతారామరాజు, మన్యం. అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాలో అన్ని బ్యాంకుల యొక్క బ్రాంచెస్ 53 ఉంటే మన్యం జిల్లాలో అన్ని బ్యాంకుల యొక్క బ్రాంచెస్ 100 ఉన్నాయండి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇప్పుడు మీరు చూడండి 26 జిల్లాలు రూరల్లో, సెమీ అర్బన్లో, మెట్రోలో కలిపి మొత్తం మనకు 8060 బ్రాంచెస్ ఉన్నాయి బ్యాంకులకు, అన్ని బ్యాంకులకు కలిపి ఉంటే ఇవి బ్యాంకులలో డిపాజిట్లు, ఇవి అడ్వాన్సులు, బ్యాంకులలో అడ్వాన్సులు. ఇది మనకు అడిగారు పోటీ పరీక్షల్లో. ఈ డిపాజిట్లను కస్టమర్ల చేత భాగించాలి. అప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ డిపాజిట్ పరపతి నిష్పత్తి వస్తుంది. అంటే పరపతి డిపాజిట్ నిష్పత్తి వస్తుంది, క్రెడిట్ డిపాజిట్ రేషియో వస్తుంది. క్రెడిట్ డిపాజిట్ రేషియో ఎట్లా వస్తుంది అంటే టోటల్ డిపాజిట్స్ బై టోటల్ కస్టమర్స్.
ఇప్పుడు మనకి ఇది అడుగుతారు పోటీ పరీక్షల్లో, మళ్ళీ ఇది అడుగుతారు. అంటే ఆంధ్రప్రదేశ్లో పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎంత అంటాడు. పరపతి డిపాజిట్ నిష్పత్తి, డిపాజిట్ క్రెడిట్ రేషియో నిష్పత్తి ఎంత అంటాడు. సర్వేలు ఉంది కాబట్టి. అంటే 158% ఉందండి. 158%. 150 అంటే మొత్తం ఇప్పుడు ఈ డిపాజిట్లు ఉన్నాయి 5,13,630.66 కోట్లు, 5,13,630 కోట్ల డిపాజిట్లు చేశారు అందరు కస్టమర్లు. ఈ డిపాజిట్లను కస్టమర్ల చేత ఏం చేయాలి, భాగించాలి. టోటల్ డిపాజిట్ బై కస్టమర్, బ్యాంక్ కస్టమర్ చేస్తే భాగిస్తే పరపతి డిపాజిట్ నిష్పత్తి వస్తుందండి, క్రెడిట్ డిపాజిట్ రేషియో వస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బ్యాంకుల యొక్క పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎంత అంటే 158. అయితే మనకు పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎక్కువ జిల్లాలు ఏంటి అని అడుగుతాడు. పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎక్కువ జిల్లాలు ఏంటి అని అడుగుతాడు. మీరు ఇక్కడ జనరల్గా మీరు ఒక్కసారి పరపతి డిపాజిట్ నిష్పత్తి చూడండి. హైయెస్ట్ మీకు ఇక్కడ చూడండి 248% ఉంది. ఇక్కడ 248% ఏ జిల్లాలో ఉంది అంటే పల్నాడు జిల్లాలో పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎక్కువ జిల్లా పల్నాడు జిల్లా. పల్నాడు జిల్లాలో 248% ఉంటే తర్వాత మీరు ఇక్కడ చూడండి 217% ఉంది. ఇక్కడ 217% వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది పరపతి డిపాజిట్ నిష్పత్తి. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది 217 ఉంది. తర్వాత పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎక్కువగా ఎక్కడుంది అని అంటే మనం జనరల్గా చూస్తే ఇక్కడ 206 ఉంది. ఇక్కడ 206 కోనసీమ జిల్లాలో 206 ఉంది. కోనసీమ జిల్లా, కోనసీమ అంటే అంబేద్కర్ జిల్లాలో 206 ఉంది. అంటే పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎక్కువ జిల్లా పల్నాడు, వెస్ట్ గోదావరి, కోనసీమ. మరి పల్నాడు, వెస్ట్ గోదావరి, కోనసీమ అండి ఇది. మరి జనరల్గా ఈ జిల్లాలో పరపతి డిపాజిట్ నిష్పత్తి ఎక్కువ ఉంటే పరపతి డిపాజిట్ నిష్పత్తి తక్కువ జిల్లా ఏందని అడిగితే ఇక్కడ మనకు కేవలం 82% ఉందండి తిరుపతి డిస్టిక్లో. పరపతి డిపాజిట్ నిష్పత్తి తక్కువది తిరుపతి డిస్టిక్ కేవలం 82% ఉంటే, తర్వాత పరపతి డిపాజిట్ నిష్పత్తి తక్కువగా ఎక్కడుంది అంటే మనకు అల్లూరి సీతారామరాజు జిల్లాలో 126 ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 126 ఉంది. ఇక్కడ అతి తక్కువ 82, తర్వాత విశాఖపట్నం 120, సెకండ్ అల్లూరి థర్డ్ ఉంది. అల్లూరి విశాఖ 120, అల్లూరి థర్డ్ 126. ఇవి పరపతి డిపాజిట్ నిష్పత్తి తక్కువ ఉన్న జిల్లాలో. రెండోది విశాఖ 120 ఉంది. 120 విశాఖపట్నం. 82 తిరుపతి, విశాఖ 120, అల్లూరి 126. ఇవి పరపతి డిపాజిట్ నిష్పత్తి తక్కువ జిల్లాలు. ఇది ఎక్కువ మనకు పోటీ పరీక్షల్లో గతంలో ఇవి అడిగారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక మనం సోషియో ఎకనామిక్ సర్వే మీద ఈ టేబుల్ అంతా చదవద్దు. ఇప్పుడు ఆ రేషియోలో మనకు గతంలో బిట్లు అడిగారు. ఇంకా మనకు సోషియో ఎకనామిక్ సర్వేలో మనం జనరల్గా తీసుకుంటే ఇక్కడ మనకు ఏమి ఇచ్చిందంటే పాపులేషన్ ఓన్లీ 13 జిల్లాలు ఇచ్చింది మనకి. 26 జిల్లాల పాపులేషను వీళ్ళంతా మనం వెబ్సైట్లో నుంచి రాసిందే తప్ప సోషియో ఎకనామిక్ సర్వేలో ఎక్కడ 26 జిల్లాల పాపులేషన్ కానీ, 26 జిల్లాల జనసాంద్రత కానీ, 26 జిల్లాల సెక్స్ రేషియో కానీ, 26 జిల్లాల లిటరసీ కానీ ఎక్కడ సోషియో ఎకనామిక్ సర్వేలో లేదు. ఓన్లీ 13 జిల్లాలదే ఉంది. మరి ఒక్కోసారి మనకు 13 జిల్లాలది అడిగినప్పుడు ఏం లేదు ఇక్కడ. నేను ఆల్రెడీ మీకు 4,95,77,000 అంటే 4,95,77,103 ఏపీ పాపులేషన్ అండి. 4,95,000 4,95,77,103 ఏపీ పాపులేషన్. అది ఏది 2011 జనాభా లెక్కలు. 2011 జనాభా లెక్కలు ప్రకారం అది
అప్పుడు మనం జనాభా పరంగా పెద్ద జిల్లాలంటే తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా చేయాలి. ఏం చేయాలి? తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా చేయాలి. ఏది జనాభా పరంగా పెద్ద జిల్లాలండి. చిన్న జిల్లా అంటే విజయనగరం, శ్రీకాకుళం, కడప చేయాలి. చూడండి, అంటే హయ్యెస్ట్ పాపులేషన్ మనకు సర్వేలు ఇచ్చిన ఈ 13 జిల్లాలను చూస్తే 52 లక్షల జనాభా ఉందండి ఈస్ట్ గోదావరి. 48 లక్షల జనాభా ఉంది గుంటూరులో, 45 లక్షల జనాభా ఉంది కృష్ణాలో. అంటే ఇక్కడ ఈస్ట్ ఫస్ట్, గుంటూరు సెకండ్, కృష్ణా థర్డ్ పాపులేషన్లో. అంటే మనకి ఈ అంకెలు కూడా అడిగారు. జనాభా పరంగా పెద్ద జిల్లాలు ఏంటి? ఫస్ట్ తూర్పుగోదావరి 52 lakhs, 1/2 కోటి జనాభా అండి. హయ్యెస్ట్ పాపులేషన్ డిస్టిక్ ఇన్ ఆంధ్రప్రదేశ్. అంటే ఒక్కొక్కసారి ఎగ్జామినర్లు ఏం చేస్తారంటే సర్వే ముందు పెట్టుకుంటారు. ఇది ఏపీ వాళ్ళు తయారు చేస్తారా, తెలంగాణ వాళ్ళు తయారు చేస్తారా, కర్ణాటక వాడు తయారు చేస్తాడా, ఏ స్టేట్ వాడు తయారు చేస్తాడు, ఏ యూనివర్సిటీ వాడు తయారు చేస్తాడు, ఎవరు తయారు చేస్తాడు అనేది ఎవరికి తెలియదు. పేపర్ గుర్తుపెట్టుకోండి. మీకు అశోక్ నగర్లో కొంతమంది చెప్తారు, కొంతమంది లెక్చరర్లు చెప్తారు నాకు తెలిసిన ఆయన క్వశ్చన్ పేపర్ తయారు చేస్తాడు అని. మరి ఆయనకు తెలిసిన ఆయన క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే అయ్యే చెప్తే అయిపోద్దిగా, 6 నెలలు ఎందుకు చదువు చెప్పాలి? ఎంత బోగస్, ఏదో మిమ్మల్ని అట్రాక్ట్ చేయటానికి చెప్తారు తప్ప ఏపీపీఎస్సీ చైర్మన్కి కూడా అసలు క్వశ్చన్ పేపర్లు ఏముంటుందో తెలియదు. ఏ యూనివర్సిటీలోకో ఇస్తారు, ర్యాండమ్ పద్ధతి ప్రకారం తీస్తారండి. సర్వేలు ముందు పెట్టినప్పుడు ఆడి ఈ సర్వే చూసి తయారు చేసిన అనుకో, మనం ఇప్పుడు 26 జిల్లాల ప్రకారం నెల్లూరు జనాభా పెద్దది, ప్రకాశం రెండవది, మరి మూడవది కర్నూలు అని చదివినాం. మీకు కొత్తవి కూడా రాసారు బుక్కులు ఇంత రావడానికి కూడా. అఫీషియల్ వెబ్సైట్ డేటా అనేది ఇంకా మనకి 26 జిల్లాల్లో కొన్ని రాలేదు. జనాభా లెక్కలు కానీ అక్షరాస్యతలు కానీ రాలేదండి. అదంతా మనకు నెట్లలోకి వెళ్ళి తీసి రాసినాయి. 11 సెన్సెస్ ప్రకారం మనకి ఇది ఇప్పుడు 11 సెన్సెస్. ఇది ఇప్పుడు కొత్త జిల్లాలు లేటెస్ట్గా మనకు డివైడ్ చేసిన దాని ప్రకారం రాశారు. ఇప్పుడు పాత జిల్లాల ప్రకారం అయితే ఈస్ట్, గుంటూరు, కృష్ణా ఇవి బిగ్గెస్ట్ పాపులేషన్ డిస్టిక్. లోయెస్ట్ చూడండి 23 విజయనగరం, శ్రీకాకుళం 27 లక్షలు. మీరు ఇక్కడ కడప చూడండి 28 లక్షలు. అంటే జనాభా తక్కువ జిల్లాలు, జనాభా తక్కువది విజయనగరము, శ్రీకాకుళము, కడప. చూడండి ఇది 23 లక్షలు, ఇది 27 లక్షలు, ఇది 28 లక్షలు, ఇది 52 లక్షలు, ఇది 48 లక్షలు, ఇది 45 లక్షలు. కృష్ణ అంటే జనాభా పరంగా. ఇప్పుడు జనాభా పరంగా పెద్ద జిల్లాలు ఏంటి? తూర్పుగోదావరి, తూ అనాలి, జనాభా ఎక్కువ ఉంది కాబట్టి తూ అంటారు కదా, జనాభా ఎక్కువ ఉంటే. రెండోది గుంటూరు, మూడవది కృష్ణ. జనాభా తక్కువది విజయనగరం, తర్వాత శ్రీకాకుళం, తర్వాత వైఎస్ఆర్ కడప. మరి ఇది మనం ఇటు మూడు చదువుకున్నాం జనాభా పరంగా. కాబట్టి ఇప్పుడు మనకు సర్వే మీద ఇక్కడ మనం ఒక్కసారి తీసుకుంటే డికేడల్ పర్సెంటేజ్ అంటే జనాభా వృద్ధి రేటు, సెక్స్ రేషియో అంటే జనాభా వృద్ధి రేటు, ఇక్కడ సెక్స్ రేషియో ఇచ్చిండు మనకు. పాపులేషన్ సెక్స్ రేషియో అనే దాన్ని మనం తీసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 1000 మందికి 997 మంది స్త్రీలు ఉన్నారండి. ఇండియాలో 1000 మందికి 943 మంది స్త్రీలు ఉన్నారు. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్లో సెక్స్ రేషియో ఎంత ఉంది? 997. లేదు 2011 జనాభా లెక్కలు, మనకి 21, 23 జనాభా లెక్కలు ఇంకా రాలేదు. అంటే ప్రతి 1000 మంది పురుషులకు 997 మంది స్త్రీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 1000కి 3 తక్కువ ఉన్నారు. కేరళలో 1000కి 1084 మంది ఉన్నారండి. కేరళ తర్వాత సెక్స్ రేషియో ఎక్కువ ఉంది ఏపీనే, ఏపీ తర్వాత తమిళనాడే. అంటే ఇండియాలో ఓవరాల్గా 1000 మంది పురుషులు ఉంటే 943 మంది స్త్రీలు ఉంటే ఏపీలో 997 ఉన్నారంటే ఇండియాలో 1000కి 57 మంది తక్కువ ఉంటే ఏపీలో 3 తక్కువ ఉన్నారండి. అంటే ఇండియాలో సెక్స్ రేషియో ఎక్కువ ఉందా, ఏపీలో సెక్స్ రేషియో ఎక్కువ ఉందా? ఏపీలోనే ఎక్కువ ఉంది. 997 ప్రతి 1000 మంది పురుషులకు.
ఇక్కడ బిట్ అడిగితే కన్ఫ్యూజ్ కాకండి. పురుష స్త్రీ అన్నాడా, స్త్రీ పురుష అన్నాడా చూసుకోవాలి. మనం 1987, 1997, 1997 అని చదువుకొని పోతాం లోపల. మనకు ఒక బ్రెయిన్లుగా కొంతమంది బట్టిలో పోతారండి. ఈ బట్టేది అకాడమీ కాదండి, ఇంగ్లీష్ స్టోరీలు పెట్టినట్టు. మనకు మెయిన్గా వాడు స్త్రీ ముందు పెట్టి పురుషుని వెనక పెడితే వేరే ఆన్సర్ వస్తుంది, పురుషుని ముందు పెట్టి స్త్రీ వెనక పెడితే క్వశ్చన్ ఆన్సర్ వేరే వస్తుంది. స్త్రీ పురుష నిష్పత్తి ఎంత అన్నాడు అన్నప్పుడు 997:1000 ఇచ్చిండు, 1000:997 ఇచ్చిండు, 1000:943 ఇచ్చిండు, 943:1000 ఇచ్చినప్పుడు 997:1000 చేయాలి. స్త్రీ పురుష అన్నప్పుడు, పురుష స్త్రీ అన్నప్పుడు 1000:997 చేయాలి. అక్కడ చాలా లాజిక్ ఉంటుంది ప్రశ్న. మరి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏం లేదు, స్త్రీ నిష్పత్తి ఎక్కువ జిల్లా విజయనగరం జిల్లా. విజయ అంటే ఆడోళ్ళు. తర్వాత శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం అంటే స్త్రీలు. తర్వాత తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం అంటే అమ్మాయిలు. అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, ఇక్కడ నీకు విజయనగరంలో 1019 మంది ఉన్నారు అమ్మాయిలు. శ్రీకాకుళంలో 1000 విజయనగరం 1019 మంది ఉన్నారు. శ్రీకాకుళంలో 1015 మంది ఉన్నారు. ఇక్కడ 15 మంది ఉన్నారు. ఈస్ట్ గోదావరిలో 1007 మంది ఉన్నారు. అయితే ఇక్కడ మీకు ఒక్కసారి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, విజయ శ్రీకాకుళం ఈస్ట్. ఆంధ్రాలో అంత అమ్మాయిలు ఎక్కువ అండి. ఆంధ్ర అంటేనే అమ్మాయిలు, రాయలసీమ అంటే అబ్బాయిలు. చూడండి, ఆంధ్ర అంటే అట్లా గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర ఆడోళ్ళు, రాయలసీమ మగోళ్ళు, అట్లా గుర్తుపెట్టుకుంటే గుర్తుంటుంది అక్కడ. మరి విజయనగరం అంటే విజయ, శ్రీకాకుళం శ్రీ, తూర్పుగోదావరి అంటే అది కలిసి ఉన్నది. మరి అక్కడ 1019, 1015, 1007. అతి తక్కువ సెక్స్ రేషియో ఉంది అనంతపురం డిస్టిక్. అనంతపురం డిస్టిక్లో స్త్రీ నిష్పత్తి తక్కువ, 1000 మంది ఉంటే 977 మందే అమ్మాయిలు ఉన్నారండి ఇక్కడ. మరి అనంతపురం అంటే ఆడోళ్ళు కాదు, అనంతపురం అంటే మగోళ్ళు అని గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశం ఆడాయన కాదు, మొగాయన అని గుర్తుపెట్టుకోవాలి. ప్రకాశంలో 1000 మంది అబ్బాయిలు ఉంటే 981 మంది అమ్మాయిలు ఉన్నారు. మరి కడప అంటే వైఎస్ఆర్ మొగోడు. మరి చూడండి, మొగోడు కాబట్టి ఇక్కడ 985 మంది ఉన్నారు. నెల్లూరు పొట్టి శ్రీరాములు కూడా మొగోడే కాబట్టి ఇక్కడ 985 మంది ఉన్నారు. సేమ్ కడపలో 985, నెల్లూరులో 985. మరి ఇప్పుడు చూడండి, ప్రకాశం మొగాయన ఆడాయన మొగాయన. అక్కడ చూడండి, మొగోళ్ళు 1000 ఉంటే ఆడోళ్ళు 980 ఎక్కువ ఉన్నారు. మరి వైఎస్ఆర్ 1000 మంది ఉంటే మగోళ్ళు, ఆడోళ్ళు 980. పొట్టి శ్రీరాములు 1000 మంది ఉంటే 985. అనంతపురంలో 1000కి 977 మంది ఆడవాళ్ళు ఉన్నారండి. అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, అనంతపురము, ప్రకాశము, రాజశేఖర రెడ్డి, పొట్టి శ్రీరాములు వీళ్ళంతా ఎవరు, మగోళ్ళు. విజయ, శ్రీకాకుళం, అమలాపురం ఆడోళ్ళు. ఇది ఈ సెక్స్ రేషియో ఎక్కువ జిల్లాలు, ఈ సెక్స్ రేషియో తక్కువ జిల్లాలు. అది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. మరి ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే ఓవరాల్గా 997 మంది ఉన్నారండి. మరి ఇక్కడ 997 మంది ఉన్నారంటే మనం తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మీకు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎట్లా వస్తుంది, జనాభాను వైశాల్యం చేత భాగించాలన్నా, వైశాల్యాన్ని జనాభా చేత భాగించాలన్నా? అంటే 1 చదరపు కిలోమీటర్కి ఎంతమంది నివసిస్తున్నారో తెలియజేసేదే జనసాంద్రత, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. మరి ఇక్కడ ఏపీలో ఇదంతా చెప్పేది 2011 సెన్సెస్. నేను ఏపీలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ చదరపు కిలోమీటర్కి 304 అయితే ఇండియాలో డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ 382 స్క్వేర్ కిలోమీటర్కు ఉందండి. స్క్వేర్ కిలోమీటర్కు ఉంది. ఇప్పుడు చూడండి, స్క్వేర్ కిలోమీటర్కి ఎంత ఉంది,
మరి ఇక్కడ జనరల్గా మనం ఒకసారి చూస్తే 304 ఉంది, ఇండియాలో 382 ఉంది. ఇండియా కంటే ఏపీలోనే జనసాంద్రత తక్కువ. ఏపీ కంటే ఇండియాలో జనసాంద్రత ఎక్కువ, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ. మరి ఇప్పుడు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువగా ఏ జిల్లాలో ఉందంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉందండి. తర్వాత వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో ఉంది. హైయెస్ట్ డెన్సిటీ పాపులేషన్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 23-24. ఇప్పుడు చూడండి, డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది ఎక్కడ? కృష్ణాలో. ఎందుకు ఎక్కువ ఉన్నది అంటే జనాభా 45 లక్షలు ఉందండి, 45 lakhs పాపులేషన్ ఉంది. ఏరియా తక్కువ, చిన్నది ఏరియా, అందుకే అక్కడ డెన్సిటీ 1 చదరపు కిలోమీటర్కి 518 మంది ఉన్నారు కృష్ణాలో. వెస్ట్లో 470 మంది ఉన్నారు, శ్రీకాకుళంలో 463 మంది ఉన్నారు డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. నెంబర్లు అడిగారు, ఎట్లా అడుగుతారని చెప్తున్నా కదా. జనసాంద్రత ఎక్కువ జిల్లాలు అడుగుతాడు, జనసాంద్రత తక్కువ జిల్లాలు అడుగుతాడు. అది చదవాలి 997, అది కంపల్సరీ చదవాలి. తర్వాత ఈ 304 కూడా కంపల్సరీ చదవాలి, 382 కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కంపేరింగ్ చేసి అడుగుతాడు ఇండియాని ఏపీని. కాబట్టి ఇక్కడ ఇది అవసరం లేదు. 518, 470, 463. మరి ఇప్పుడు జనసాంద్రత తక్కువ జిల్లా ఏంటిదని అడిగింది అనుకోండి. జనసాంద్రత తక్కువ జిల్లా వైఎస్ఆర్ కడప జిల్లా. వైఎస్ఆర్ కడప జిల్లాలో 1 చదరపు కిలోమీటర్కి 188 మంది నివసిస్తున్నారు. 188 మంది నివసిస్తున్నారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే వైఎస్ఆర్ జనాభా తక్కువ, ఇందాక చెప్పిన 28 లక్షలు, దాదాపు వైశాల్యం 15 లక్షల చదరపు కిలోమీటర్లు ఉందండి, 15,000 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే ఆ 15,000ను 28 లక్షల చేత భాగిస్తే వైఎస్ఆర్ డిస్టిక్లో 1 చదరపు కిలోమీటర్కి 188 మంది నివసిస్తారు. అంటే వైఎస్ఆర్ తర్వాత జనసాంద్రత కొంచెం ఎక్కువ ఉంది ప్రకాశం జిల్లాలో. ప్రకాశం జిల్లాలో 193 ఉంటే అనంతపురం జిల్లాలో 213 ఉంది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే జనసాంద్రత తక్కువ జిల్లా వైఎస్ఆర్, ప్రకాశం, అనంతపురం. ఇక్కడ వైఎస్ఆర్ చూడండి 188 ఉంది, ప్రకాశం చూడండి 193 ఉన్నది, అనంతపురం చూడండి 213 ఉంది, 213 ఉంది. ఇక్కడ హైయెస్ట్ కృష్ణా చూడండి 518 ఉంది, వెస్ట్ గోదావరి 470 ఉంది, శ్రీకాకుళం 463 ఉంది డెన్సిటీ ఆఫ్ పాపులేషన్. అంటే ఇవి జనసాంద్రత ఎక్కువ జిల్లాలు, జనసాంద్రత తక్కువ జిల్లాలు. మరి మనకు ఇది 71, 81, 91, 2001, 2011. మరి ఇప్పుడు జనరల్గా ఇది పర్సెంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ అండ్ రూరల్ పాపులేషన్ ఇచ్చిండు. అక్కడ మనకు జనరల్గా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ ఇచ్చిండు. అంటే ఇక్కడ మీరు ఒక్కసారి చూడండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ 2011ను మీరు ఒక్కసారి స్టడీ చేస్తే ఇది పర్సెంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ అండ్ టోటల్ పాపులేషన్ అన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్లో 31.14% అర్బన్ పాపులేషన్ ఉంది. ఒకటి అంతా కాదు, 29 సార్. ఇది ఇండియాది, ఇది ఇండియాది. ఏపీది కేవలం 29.47% ఉంది అర్బన్ పాపులేషన్ ఏపీది. ఇది ఇండియాది. ఇండియాది అర్బన్ పాపులేషన్, ఏపీది అర్బన్ పాపులేషన్. ఇప్పుడు చెప్పండి, ఇండియాలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉందా, ఏపీలో అర్బన్ పాపులేషన్ ఎక్కువ ఉందా? పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఇక్కడ మనం 70.53 కలిపినాం అనుకోండి, 7, 3, 10, 10, 10, 10, 100%. ఇది ఏపీలో అర్బన్ పాపులేషన్, ఇది ఏపీలో రూరల్ పాపులేషన్.
4,95,103 ఏపీ పాపులేషన్. 4,95,103లో మనం పర్సెంటేజ్ తీసినాం. అర్బన్ పాపులేషన్ 29%, రూరల్ పాపులేషన్ 17%. అంటే ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ పట్టణ జనాభాల శాతం 70-30 అని గుర్తుపెట్టుకోవాలి. గ్రామాల్లో 70.53, పట్టణాలు 29.47. ఇది పర్సంటేజ్ ఆంధ్రప్రదేశ్లో. రూరల్ అర్బన్ పాపులేషన్ పర్సంటేజ్, ఇది మెంబర్స్ కాదు, ఇది ఓన్లీ పర్సంటేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, ఏమిచ్చిండు, ఇది ఓన్లీ మనకి ఏంది పర్సంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ అన్నాడు. అంటే ఇప్పుడు మీరు చూడండి, అర్బన్ పాపులేషన్ మీరు ప్రధానంగా ఇక్కడ తీసుకుంటే విశాఖపట్నం జిల్లాలో పట్టణ జనాభా శాతం ఎక్కువ ఉందండి. అంటే పట్టణ జనాభా శాతం ఎక్కువ జిల్లా విశాఖపట్నం. హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ అంటే విశాఖపట్నం 47. తర్వాత మీరు చూడండి, కృష్ణా జిల్లా అర్బన్ పాపులేషన్లో సెకండ్ ప్లేస్లో ఉంది 40%. ఇది అంటే ఇక్కడ పట్టణ జనాభా శాతం ఎక్కున్నది విశాఖపట్నం 47.85. సెకండ్ కృష్ణా జిల్లా అంటే ఇక్కడ 40.81%. అంటే రిమైనింగ్ విశాఖపట్నంలో రిమైనింగ్ ఏ జనాభా ఉంది అంటే దాదాపు 52% గ్రామీణ జనాభా ఉందండి. ఇక్కడ 60% గ్రామీణ జనాభా ఉంది. ఇక్కడ 40%, ఇక్కడ 47%. పట్టణ జనాభా శాతం ఎక్కువ జిల్లాలు. మరి ఫస్ట్ సెకండ్ అయినప్పుడు మనం పట్టణ జనాభా శాతం ఎక్కువగా ఉన్న మరొక జిల్లాను మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ మనకు వైఎస్ఆర్ కడప డిస్టిక్ కూడా పట్టణ జనాభా శాతం ఎక్కువ ఉంది 33.97% అండి. ఇక్కడ చూడండి 33.97% ఉంది పట్టణ జనాభా శాతం ఎక్కువ. అంటే ఫస్ట్ విశాఖపట్నం, 2 కృష్ణా, 3 కడప. కడప జిల్లాలో పట్టణ జనాభా శాతం ఎక్కువ ఉంటుందా అనుకొని ఆన్సర్ చేయకుంటుండేరు. మైదుకూరు కానీ, దువ్వూరు కానీ, కాజిపేట కానీ, పులివెందుల కానీ, రాయచోటి కానీ, రాజంపేట కానీ, ఒంటిమిట్ట కానీ, వేంపల్లి కానీ, పొద్దుటూరు కానీ, జమ్మలమడుగు కానీ, బద్వేలు కానీ, పోరుమావిల కానీ, ఎన్ని పట్టణాలు, ఎన్ని చిన్న చిన్న టౌన్స్ కడపలని ఎక్కువ ఉన్నాయి, కడప జిల్లాలని ఎక్కువ ఉన్నాయి. నేను చెప్పిన 5,000 జనాభా ఉంటే పట్టణమే. 5,000 పాపులేషన్ ఉండి జనసాంద్రత చదరపు కిలోమీటర్కి 400 ఉండి ఆ జనాభాలో 75% మంది ప్రజలు నాన్ అగ్రికల్చర్ మీద ఆధారపడితే దాన్ని పట్టణంగా రికగ్నైజ్ చేస్తారండి. అందుకే పట్టణ జనాభా శాతం తక్కువ శ్రీకాకుళం జిల్లాలో ఉంది 16.16%. జస్ట్ తక్కువ 16.16%. పట్టణ జనాభా శాతం తక్కువ ఉన్న జిల్లా శ్రీకాకుళం జిల్లా. లోయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ అర్బన్ పాపులేషన్ డిస్టిక్ అంటే శ్రీకాకుళం 16.16%. మరి 16.16% అంటే దాని తర్వాత మీరు చూడండి ప్రకాశం జిల్లాలో 19.56% అండి. 19.56% ప్రకాశం జిల్లాలో పట్టణ జనాభా శాతం 19.56%. మరి తర్వాత మీకు ఇక్కడ చూడండి 19.56%, 16% అంటే ఇక్కడ 84% గ్రామీణ జనాభా ఉంది. ఇక్కడ 80% గ్రామీణ జనాభా ఉంది ఈ డిస్టిక్లో, రిమైనింగ్ పాపులేషన్ అంతా. దీని తర్వాత మీరు చూడండి ఇక్కడ తక్కువ ఉంది, మళ్ళీ వెస్ట్ గోదావరిలో తక్కువ ఉన్నది చూడండి 20.24, ఇక్కడ 20.94 ఉంది విజయనగరం. అంటే వెస్ట్ గోదావరిలో పట్టణ జనాభా శాతం తక్కువ 20.24% ఉంది పట్టణ జనాభా. మరి ఇవి పట్టణ జనాభా శాతం ఎక్కువ జిల్లాలు, పట్టణ జనాభా శాతం తక్కువ జిల్లాలు. ఇప్పుడు చెప్పండి, పట్టణ జనాభా శాతం ఎక్కువ జిల్లాలు విశాఖపట్నం, కృష్ణా, వైఎస్ఆర్ డిస్టిక్. పట్టణ జనాభా శాతం తక్కువ జిల్లాలు శ్రీకాకుళము, ప్రకాశము, వెస్ట్ గోదావరి. ఇది మనకు సర్వేలో మనకు లాస్ట్ పేజీలో ఇచ్చిన డేటాలు. అయితే ఇప్పుడు మనకు మెయిన్గా లిటరేట్స్ లాస్ట్ ఇయర్ మనకు అక్షరాస్యత మీద బిట్ అడిగాడు. ఏం అడిగాడంటే
2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా తర్వాత తక్కువ అక్షరాస్యత ఉన్న జిల్లా ఏందని అడిగాడు. విజయనగరం అందరికీ తెలుసని విజయనగరం తర్వాత అని అడిగాడు. మనం అక్షరాస్యత తక్కువ ఉన్న జిల్లా విజయనగరం చదువుకుపోయినాం. వాడు విజయనగరం తర్వాత ఏందని అడిగాడు. వాడు మనం ఫస్ట్ లాస్ట్ చదవకపోతే ఇప్పుడు రాట్లే 1 2 3లో వస్తున్నాయి. ఇప్పుడు అన్నీ కూడా 2 3 అడుగుతాడు. వన్ మనం ఒకప్పుడు 1 ఫస్ట్ లాస్ట్ చదవకపోతే అవి వచ్చాయి. ఇప్పుడు అటు రాట్లే అవి చదువుకొని వస్తారని అర్థమైంది వానికి. 2 3లు అడుగుతాను ఎప్పుడు మనం ఆరోహణ క్రమం అడిగినప్పుడు 2 3 మినిమం తెలవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, ఏపీలో మనకు 2011 ప్రకారం లిటరసీ 67.35 ఉందండి. ఏపీలో 67.35 ఉంది. ఇక్కడ ఇండియాలో లిటరసీ 72.98 అంటే 73% ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఎక్కువ ఉందా, భారతదేశంలో అక్షరాస్యత శాతం ఎక్కువ ఉందా? ఆంధ్రప్రదేశ్ కంటే భారతదేశంలోనే లిటరసీ రేట్ ఎక్కువ ఉందండి. మరి ఏపీలో చూడండి, ఏపీలో ఇంత ఉంది 67.35. ఏపీలో 67.35% లిటరసీ ఉంటే మేల్లో ఉన్న లిటరసీ 74.77, ఫిమేల్లో ఉన్న లిటరసీ 59.96. మరి ఇప్పుడు మేల్లో ఎక్కువ ఉందా, ఫిమేల్లో ఎక్కువ ఉందా? 67.35% అయితే మేల్లో 74.77 ఉంటే ఫిమేల్లో 59.96 ఉంది. ఇది ఇప్పుడు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో పురుషుల కంటే స్త్రీలలో అక్షరాస్యత శాతం తక్కువ. 2011 పేపర్ గ్రూప్ 2 చూస్తే చాలా ఘోరంగా ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఎంత అన్నాడు. వాడు డైరెక్ట్ క్వశ్చన్, స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం ఎంత అన్నాడు. అంటే 59కి 74 తీసేయాలి. ఆంధ్రప్రదేశ్లో సగటు వివాహ వయసు ఎంత అన్నాడు 2011. యావరేజ్ మ్యారేజ్ వయసు ఎంత? 19, 20, 21, 22. ఒకడు 30 ఏళ్ళకి చేసుకుంటాడు, వాడు 27 ఏళ్ళకి చేసుకుంటాడు, వాడు 18 ఏళ్ళకి చేసుకుంటాడు, వాడు 20 ఏళ్ళకి చేసుకోవచ్చు. అట్లా యావరేజ్ వివాహ వయసు ఎంత అన్నాడు. గమ్మది బిట్లు అడిగాడు 2011లో. మరి ఇప్పుడు ఈ వ్యత్యాసం దాదాపు 15% ఉందండి. 15. ఇప్పుడు మీరు అందరూ ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత ఎక్కువ జిల్లా ఏమనుకుంటారు? 13 జిల్లాలలో వెస్ట్ గోదావరి ఫస్ట్ అండి, కృష్ణా సెకండ్. చూడండి, ఇక్కడ వెస్ట్ గోదావరిలో మీరు చూడండి 74% ఉంది లిటరసీ. 74% ఉంది. వెస్ట్ గోదావరి 74.3 ఉంటే కృష్ణా 73.74% ఉంది. మీరు జనరల్గా వెస్ట్ గోదావరి అక్షరాస్యతల ఫస్ట్ 74.32, సెకండ్ కృష్ణ 73.74. కానీ మూడోది చిత్తూరే అక్షరాస్యతలో. చాలామంది తెలియదు. ఇక్కడ చూడండి, చిత్తూరు 71.53% ఉంది. 71.53 అంటే ఇప్పుడు రాయలసీమలో అక్షరాస్యతలో ఫస్ట్ ప్లేస్ ఏముంది? చిత్తూరు ఉంది. చూడండి, వెస్ట్ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాలు అక్షరాస్యతలో నెంబర్ 1 2 3 ప్లేస్లు ఉన్నాయి. మీరు లోయెస్ట్ లిటరసీ చూడండి, విజయనగరంలో ఉంది 58.89. విజయనగరం 58.89% ఉంటే, తర్వాత మీరు కర్నూలు సెకండ్ ప్లేస్ ఉంది 59.97% ఉంది. తర్వాత శ్రీకాకుళం తీసుకుంటే అక్షరాస్యత తక్కువ 61.7 ఉన్నారు. మనకు లాస్ట్ ఇయర్ అడిగింది ఇది, విజయనగరం తర్వాత అక్షరాస్యత తక్కువ ఉన్న జిల్లా ఏందన్నాడు. కర్నూలు. అంటే విజయనగరం తర్వాత లోయెస్ట్ లిటరసీ డిస్టిక్
కర్నూలు 59.97. మరి ఇది ఆల్రెడీ మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి మళ్ళీ రాదు. ఇప్పుడు అక్షరాస్యత వెస్ట్ గోదావరి, కృష్ణా, చిత్తూరు. అయితే మనకు డిఫరెంట్ ఏమడుగుతాడంటే ఫిమేల్ లిటరసీలో నెంబర్ 1 ఏ జిల్లా అని అడుగుతాడు. మళ్ళీ ఫిమేల్ లిటరసీ అంటే ఇక్కడ చూసుకోవాలి. ఇదే మళ్ళా వెస్ట్ గోదావరి. శ్రీ అక్షరాస్యతలో ఫస్ట్ కూడా వెస్ట్ గోదావరి అండి. చూడండి, మరి చూడండి ఇక్కడ వెస్ట్ గోదావరి. ఫిమేల్ లిటరసీలో లాస్ట్ ప్లేస్ ఏముంది అంటే మీరు చూడండి, ఇక్కడ విజయనగరం 49.87% ఉంటే, మీరు ఇక్కడ కర్నూలు చూడండి 49.78, అంటే కర్నూలు లాస్ట్ ప్లేస్లో ఉందండి ఫిమేల్ లిటరసీ. ఇప్పుడు లిటరసీలో లాస్ట్ ఏది ఉంది? విజయనగరం. ఫిమేల్ లిటరసీలో కర్నూలు. చూడండి, కర్నూలు 49.78 ఉంటే విజయనగరంలో 49.87 ఉంది. ఇప్పుడు అక్షరాస్యతలో ఫస్ట్ ఏంటిది? వెస్ట్ గోదావరి. లోయెస్ట్ ఏంటిది? విజయనగరం. విజయనగరం. ఫిమేల్ లిటరసీలో ఫస్ట్ ఏంటిది? వెస్ట్ గోదావరి. ఫిమేల్ లిటరసీలో లాస్ట్ ఏంటిది? కర్నూలు. అంటే ఇండియాలో అక్షరాస్యత ఎక్కువ ఉందా, ఏపీలో అక్షరాస్యత ఎక్కువ ఉందా? ఇండియాలో అక్షరాస్యత ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంత డెప్త్ అడిగినప్పుడు మనకు బిట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి.